నోటిఫికేషన్లు వద్దు బంద్ చేయండి అనేటట్టు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిండు. అసలు నోటిఫికేషన్లు వస్తలేవని ఇలా ధర్నాలు, రాస్తారోకులు, నిరసన తెలియజేస్తాను. ఒక మాటకు పొంతనుందా? నిజంగా కేటీఆర్ గారు చెప్పినట్టు రాము రేమో రెండు పాత్రలు ముఖ్యమంత్రి దగ్గర, ఈ ప్రభుత్వం దగ్గర కనబడతాయి. ఆనాడేమో నోటిఫికేషన్లు వద్దు, మా నుంచి అయితే లేదు, చదువుకోడు వీలైతే లేదు, మీరు ఆపేయండి అనేటట్టు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పింది. నేను బయటకు వెళ్తే ఎవరు కూడా నా కోసం సెక్యూరిటీ రావద్దు, పోలీసులు రావద్దు అని చెప్పిండు. పోలీసులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా, బందోబస్తు లేకుండా ముఖ్యమంత్రి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి దాపురించింది ఈ రాష్ట్రంలో. ఇలా ఓడియన్ థియేటర్ ఏదో మాల్ ఇనాగ్రేషన్ కోసం పోయిండ్రు. దానికి అంత భయం ఎందుకు? మీకు అసలు సంగతి ఏంటంటే చాలాసేపు వరకు పోవాలన్నా వద్దా అని డైలమాలో ఉండి లాస్ట్కు ఎక్కడికక్కడ విద్యార్థులను, నిరుద్యోగులను అరెస్ట్ చేసి 2 రోజులు స్టేషన్లో పెట్టుకున్నారు వీళ్ళు.